బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరగాల, తెలంగాణలో మాత్రం అభివృద్ధి చెందవద్దని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు తీసుకొచ్చామన్నారు. మూసీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందని ఫైర్ అయ్యారు రేవంత్. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఐటీఐఆర్ కారిడార్ వస్తే హైదరాబాద్కు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఐటీఐఆర్ కారిడార్ను కేసీఆర్, మోదీ కలిసి రద్దు చేశారన్నారు. కిషన్ రెడ్డి, గుజరాత్కు ఎన్నాళ్ళు గులాంగా ఉంటావు? తెలంగాణ అభివృద్ధికి నీకు అవసరం లేదా? తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు రేవంత్. ఇక కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలని ధ్వజమెత్తారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్యటించలేదు? మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుగా పడుకోలేదు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంతా కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? చేతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో, సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు